అండ్ పాప ముషాని నేనే ఇన్సల్ట్ చేసినాను. తను కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం తీసేసినాను నేనైతే. ఐఎమ్ సారీ. పాప మేమే కూడా ఎవరు ఉంటుంది చెప్పించింది. ఓవర్ ఫ్రెండ్స్ లేవు చెప్పుకోండి. వద్దు తల్లి, మళ్ళీ రెస్పెక్ట్ ఉంది కూడా కొట్టుకున్నాడు. ఎందుకు నేను ఏదైనా చాయిస్ ఇదో వీళ్ళ అమ్మమ్మ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ముందు బ్యాగ్లో మొత్తం టాయ్స్. ఎందుకు ఎన్నికైనా టాయ్స్ నానా? హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఐఎమ్ సో సారీ, నాకు కూడా అస్సలు నచ్చుతలేరు. నిన్న ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం పెద్ద తమాషా చేసినాను. నాకు అస్సలు నచ్చలేదు అది. అంటే కొన్ని పనులు కోపంగా చేసేస్తాం కదా, సో మనకు అర్థం కాదు ఎగ్జాక్ట్లీ మనం ఏం చేస్తున్నామని చెప్పేసి. అండ్ పాప ఉషాని నేనే ఇన్సల్ట్ చేసినాను. నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నాకేంటంటే చాలాసార్లు ఉషాకు చెప్పినా కూడా అది పని ముందుకు రిపీట్ చేసింది. చెప్పినా నేను విజ్ఞాన్కి కాల్ చేయొద్దని చెప్పేసి ఇంతకుముందు ఇట్లా జరిగినప్పుడు. బట్ తను మళ్ళీ కాల్ చేసింది. అంటే తను ఏమనుకుందంటే నేను వర్క్లో ఉంటాను అండ్ కన్వే చేయలేనేమో అని చెప్పేసి కాల్ చేసినట్టుంది విజ్ఞాన్కి. ఏమో కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను రాత్రి ఉషాని పిల్లలని వానలో తడిపించి మరీ విజ్ఞాన్ దగ్గర తీసుకెళ్ళేసి సారీ చెప్పించాను. మళ్ళీ దాని తర్వాత ఆర్గ్యుమెంట్ చేయించినాను, తిట్టినాను. తను కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం తీసేసినాను నేనైతే. మళ్ళీ నిన్న వెళ్ళేసి నేను గొడవ పెట్టినాను వాళ్ళ ఇంట్లో. మా అత్తమ్మని అడిగినాను. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. మరీ ఓవర్గా నేను రియాక్ట్ చేసిన అనిపిస్తుంది నాకైతే. తప్పు చేసిన. అండ్ ఉషా ఆల్రెడీ నాకు చెప్పింది, ఈ విజ్ఞాన్ ఇన్సిడెంట్ అయినాక నేను 2 days ఇంటికి వెళ్తాను, నాకు మంచి లేదు, ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తలేవు. సో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా నువ్వు మీ ఫ్రెండ్స్ ముంగర తీసేసినావు. సో ఒక 2 days పోయి వస్తా అని చెప్పేసి తను ఇన్ఫార్మ్ చేసింది నాకు ఆల్రెడీ. సో గైస్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఉషాతో సారీ చెప్పిస్తాను. అంటే నేను ఉషాకి సారీ చెప్తాను. సో ఉషా వాళ్ళ ఇంటికి వచ్చిన నేను జస్ట్ టు సే సారీ అంతే. హాయ్ హాయ్. ఏంనా ఇంత ఖరాబ్ చేసేసి మొత్తము? అమ్మ మిల్లు మొత్తం ఇట్లా ఖరాబ్ చేస్తారా? చెప్పు. అవునా, టాక్ టు యూ. చేరేసుకొని కూర్చుంటే చెప్తా. చేరేసుకొని కూర్చుంటే చెప్తా. ఐఎమ్ సారీ. సారీ రేణుకంటే, నీకు ఆ నైట్ పూట తీసుకెళ్ళిపోయి వానలో పిల్లలని నీకు తడిపించి మరీ నేను విజ్ఞాన్కి సారీ చెప్పించిన కదా. ఐఎమ్ సో సారీ. విజ్ఞాన్ తరఫు నుంచి కూడా నేను సారీ చెప్తున్నాను, విజ్ఞాన్ కూడా మీకు సారీ చెప్తున్నాను. అండ్ ఐ డూ అండర్స్టాండ్ కి నేను కష్టపెట్టినందుకు. ఐఎమ్ సో సారీ. ఐ డూ అండర్స్టాండ్ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది, నీకు హర్ట్ అయింది అని చెప్పేసి. అందుకని ఐఎమ్ సో సారీ. ఓకే, సారీ చెప్పండి. డ్రెస్ వేసుకుంటా, పిల్లల్ని తయారు చేస్తా. దేనికి? ఇంటికి వస్తావా? ఇప్పుడు ఏమో అవసరం లేదు కానీ సిట్ ఓ 2 days ఉండిరా. ఓవర్ యాక్టింగ్ చేయకు. 2 days ఉండిరా అని చెప్పేసి అన్నా కదా, మరి ఎందుకు? 2 days తర్వాత రా. నిజంగా అమ్మా, 2 days తర్వాత రా. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ నువ్వు వెళ్ళలేవు. ఒక 2 months 3 months దాకా అసలు వెళ్ళలేవు.
అండ్ చాలా వర్క్స్ ఉన్నాయి మనకి. ఆ ఇల్లు కూడా చూసుకోవాలి. చూటా పడి అగో ఈ ఈరా కర్రా నేనా ఇట్స్ ఓకే ఓకే సారీ కదా. ఇట్స్ ఓకే. పాప మేమే కూడా ఎవరు ఉంటుంది చెప్పు పిచ్చింది. అంటే ఓవర్ ఫ్రెండ్స్ లేవు చెప్పుకోండి. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే అయ్యో నా అల్లుడికి నా కూతురికి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అనుకుంటారు. అందుకని చెప్పేసి ఎవరు చెప్పుకున్నారు. ఈమెకి నాకైనా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది చెప్పుకొని ఫీల్ కానీ. వీళ్ళు పెద్దగైనాకి వీళ్ళకి చెప్పుకొని ఏడుస్తారు. అంతే కదా. నువ్వు ఎట్టవానే ఓకే నువ్వు ఎట్టవాని అన్నం పెడుతున్నా తినే. ఎందుకు ఆల్రెడీ తిన్నా మా టైం చూడ అక్కడ అదే 4:10 అవుతుంది. ఓవర్ యాక్టింగ్ చేయకు. కడుపు ఇంట్లో ఆల్రెడీ తినొచ్చిన నేను. కొంచెం ఇంటనే వద్దు, నాకు ఫుల్ ఉంది. నాకు చాలా ఫుల్ ఉంది. ఏ వద్దన్నానా? వద్దు వద్దు. ఆగు. అరే మెంటలా ఉషా, నాకు వద్దు తల్లి. ఏముండి నువ్వు? నేను ఎందుకు ఉంటాను? ఏముండింది? పులావ్ చేసింది. చికెన్ పులావా? వద్దు వద్దు. అరే అరే వద్దని చెప్పినానా? ఫుల్ అయిపోయింది తల్లి. ఫుల్ అయిపోయింది. తినొచ్చిన ఒక్క బుక్ వద్దు. నాకు ఏమొద్దు. ఏనాడు ఫుల్ అయిపోయింది నాకు. ఎప్పుడు వచ్చేటప్పుడు తిననే తినవు. మా అమ్మమ్మ నాకు బొమ్మలు ఇప్పించింది తెలుసా? బొమ్మలు ఇప్పించిందా? ఏ తీసుకున్నా అందుకే. అరే ఆ సంచి తీయొద్దు, సంచి తీయొద్దు. పైసలు అన్ని వేస్ట్ చేస్తున్నాడు. సంచి లోపల ఇచ్చింది, అది పట్టుకొస్తా అంటున్నాడు. ఏమేమి ఉన్నాయి? అరే వద్దురా, మొత్తం పైసలు పడిపోతుంది. అవన్నీ మీ అమ్మ ఇప్పించిందా? అవి వద్దునా? అవన్నీ మీ అమ్మ ఇప్పించిందా? అందుకే ఎందుకు పైసలు వేస్ట్ చేస్తారు? దీని లోపల మొత్తం టాయ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం మనిషి అదే. ఇది కూడానా? ఎందుకు నేను టాయ్స్ ఇదిగో. వీళ్ళ అమ్మమ్మ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఈ రెండు బ్యాగ్లో మొత్తం టాయ్స్. ఎందుకు ఎన్నిగనం టాయ్స్ ఉన్నానా? ఏం చేసుకుంటారా మీరు? ఏం ఆడుకుంటారా? మా ఇంట్లో ఏమో టాయ్స్ పాడినేమో. ఎందుకంటే మా ఇల్లు చిన్నగా ఉంటుంది, టాయ్స్తో నిండిపోతుంది కాబట్టి మమ్మీ వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో రెండు సంచుల టాయ్స్. ఇది కూడా ఇప్పించిందా? మీకు ఏమొస్తారా? ఇది చదువుకోక మీకు ఏమొస్తారా? మీరు ఆడతారా అదేవి? నేను వెళ్తున్నా. నాకు షూట్స్ ఉన్నాయి తల్లి, షూట్స్ ఉన్నాయి. వచ్చి 1.5 hour అవుతుంది. ఇట్స్ ఓకే. నీకు సారీ వద్దు తల్లి. మళ్ళీ రెస్పెక్ట్ ఉంది కూడా కొట్టుకున్నాడు. జస్ట్ సే సారీ అంతే, ఇంకేం లేదు. అందుకు మీరు వెళ్ళండి, నేను వెళ్తే ఇక్కడ నుంచి. ఏ చోట వద్దు నానా, వద్దు వద్దు వద్దు. ఇట్స్ ఓకే నానా. ఏంటంటే ఇప్పుడు ఈ లొల్లి. ఓకే దా, బైక్ పైన పోదాం. దా 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 జల్దిరా. దా, ఇంక తిరగడం అంటే ఇష్టం బయట. చెప్పులు వేసుకుని రావచ్చు కదా. ఎదికి వెళ్తున్నాడు? వాళ్ళకి ఎట్లా తెలిసిన బైక్ ఎక్కడ ఉందని? నీ అమ్మ, నా బైక్ ఎట్లా తెలిసింది? చూడలే కూడా చూడలేదు. ప్రతిసారి ఇక్కడనే పెడతా కదా. ఏడికి నానా?
వేర్ ఇస్ మై బైక్, వేర్ ఇస్ మై హెల్మెట్? డాడీ ఇచ్చి